అందరికి నమస్కారం. మార్వాడి గో బ్యాక్ ఈ నినాదం బాగా బలంగా తెలంగాణలో నడుస్తూ ఉంది. మరి ఇది సమంజసమేనా? ఇది ఉంచొచ్చా? ఇది చెప్పొచ్చా అని అంటే కరెక్ట్గా చెప్పాలంటే దీనికి లీగల్ శాంక్టిటీ అయితే ఉండదు. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎవరన్నా ఎక్కడన్నా బిజినెస్ చేసుకోవచ్చు, ఉండొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అందరి సిటిజన్స్కి ఎట్లుంటుందో మార్వాడీలకు కూడా అట్లే ఉంటుంది. ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి బేసికలీ. అయితే మరి నినాదం మరి ఎందుకు తెలంగాణలో ఇంత ఊపందుకున్నది? మరి ఒక్క మన తెలంగాణలో ఉందా? ఇంతకంటే ముందంటే ఇంతకంటే ముందు కంటే కూడా ఆల్మోస్ట్ 1960s 70s ఆ టైం నుంచే ఇది తమిళనాడులో ఉంది. తమిళనాడులో లోకల్ గవర్నెన్స్కి, లోకల్ బిజినెస్ మెన్కి ఎక్కువ స్పేస్ ఉంటుంది. తెలంగాణలో ఏమైందంటే ఇదొక ఒక హబ్ లాగా తయారైపోయింది. ఎట్లాంటి హబ్ లాగా తయారైపోయిందంటే వీళ్ళు చాలా బిజినెస్లు కబ్జా చేసిండ్రు. మీరు హైదరాబాద్ కనుక చూస్తే ఇంకా టియర్ 2 సిటీస్ ఇప్పుడు మనకు నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ అట్లా ఏది చూసుకున్నా కూడా ఈ టియర్ 2 సిటీస్లో కూడా వీళ్ళు బాగా ఆక్యుపై చేసేసిండ్రు. ఎట్లా ఆక్యుపై చేసేసిండ్రు అంటే అసలు మిగతా బిజినెస్ మెన్ని, చిన్న బిజినెస్ మెన్లని ఎవరిని బతకనియకుండా చేస్తుంది. సో దీనివల్ల ఏమైందంటే అసలు చిరు వ్యాపారాలు ఇప్పుడు లెట్సే జ్యువెలరీ వాళ్ళు ఉంటారు, హౌస్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గోల్డ్ స్మిత్ వాళ్ళకు లైఫ్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద జ్యువెలరీస్ వచ్చేసినాయి కాబట్టి అది దెబ్బపడుతుంది. రెండోది కనుక చూసుకుంటే ఇంకా మిగతా ఇప్పుడు లెట్సే టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళకు దెబ్బలు పడుతున్నాయి. సో ఇట్లా వీళ్ళు ఏది చూసుకున్నా కూడా చిన్న చిరు వ్యాపారాలు, కుమటో వాళ్ళు బిజినెస్, కిరాణా షాపులు ఉంటాయి కదా, అవి కూడా బాగా దెబ్బతిన్నాయి. ఎందుకు మరి ఇవన్నీ దెబ్బతింటున్నాయి, ఎందుకు ఇట్లా అవుతున్నాయి అంటే ఏమవుతుంది అంటుంటే వీళ్ళు ఒక పెద్ద బిజినెస్ హబ్ లాగా మెయింటైన్ చేస్తారు. ఎట్లా మెయింటైన్ చేస్తారంటే వీళ్ళకు అసలు సప్లయర్ కంటే కూడా తక్కువ ప్రైస్కి దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అందరు కలిసి ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి తక్కువ ప్రైస్కి తీసుకొచ్చుకొని దాన్ని తక్కువ ప్రైస్కి అమ్మి ఇంకా పక్కన బిజినెస్ నడవకుండా చేయడం అనేది వీళ్ళ కాన్సెప్ట్. అది తప్ప అంటే బిజినెస్లో చాలా లాజిక్స్ ఉంటాయి. అది వన్ ఆఫ్ ద లాజిక్. మనకు వీలైతే మనం చేసుకోవాలి, అంతేగాని చేసుకున్న వాళ్ళ మీద ఏడవడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇది ఎంతవరకు మరి సమంజసం? ఇది ఎంతవరకు చేయొచ్చు అంటే వాళ్ళు దీన్ని ఏ స్థాయికన్నా తీసుకెళ్తున్నారు. ఎట్లా తీసుకెళ్తున్నారు అంటే మరి ఇక్కడ దాకానే బిజినెస్ లాజిక్ పనిచేసింది. ఆ తర్వాత బియాండ్ దట్ ఏమవుతుందంటే వాళ్ళు జిఎస్టీలు సరిగ్గా కట్టరు, వాళ్ళు లోకల్ మన ఎంప్లాయ్మెంట్ ఇవ్వరు, లోకల్ భాషను ఇవ్వరు, మన తెలంగాణని చాలా చులకనగా చూస్తూ ఉంటారు. వాళ్ళు మన తెలంగాణని ఎట్లా అంటే తిని తాగి నిద్రపోయే బ్యాచ్ అనే టైప్లో తయారైంది. ఇంత తిని తాగి నిద్రపోయేది అయితే తెలంగాణ మరి ఇంత ఫ్లరిష్ ఎందుకైంది? ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇదే కేటీఆర్ గారు చెప్పినట్టు, ఇదే ఇంకా మిగతా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా చాలామంది చెప్తా ఉన్నారు కదా, పర్ క్యాపిటల్ ఇన్కంలో మన తెలంగాణ చాలా ముందుకున్నాము, వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ స్టేట్స్ ఇన్ ద హోల్ కంట్రీ అన్నట్టుంది. అట్లాగే ఇఫ్ యు సీ మెనీ పీపుల్ దే లివ్ ఇన్ ఓవర్సీస్. మన తెలంగాణలో ఉన్న వాళ్ళు అసలు చాలామంది ఓవర్సీస్లో ఉంటారు. ఇంకా అమెరికా, లండన్లో ఎక్కడ చూసుకున్నా కూడా చాలామంది ఉంటారు మన వాళ్ళు. అన్ని ఫీల్డ్స్ యూ నేమ్ ఇట్. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ వాళ్ళు మన మెడికల్ కాలేజీలు కానీ, ఐఐటీలలో కానీ అసలు అగ్రగామి అని చెప్పి చెప్పుకోవచ్చు మనం మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే కనుక, రైట్? సో ఇవన్నీ ఉన్నాయన్నప్పుడు మరి మనం ఎట్లా తిని తాగి నిద్రపోయే బ్యాచ్ నాకు అర్థం కాలేదు. రెండోది, తిని తాగి నిద్రపోవడం అంటే ఆయన పైసలు తీసుకొని ఇవాళ తాగుకురి పోయి తెలంగాణలో ఒక ముచ్చట చెప్తా, ఆ మార్వాడలో పైసలు తీసుకొని తాగుకురి, మీ పైసలతో మీరే తాగురి, ఓకే? తాగేది ఉంటే దాంతోనే తాగుంది, అర్థమైందా? వాళ్ళ పైసలు తీసుకొని ఎవరు తాగుతలేరు కదా, మరి వాళ్ళు తాగుతున్నో తింటారో మనకు తెలియదు కదా, మరి మనం అట్నే మాట్లాడినామా? తెలంగాణ గురించి నువ్వు ఇంత చులకనంగా మాట్లాడడం అనేది మార్వాడీలకు, ఇక్కడే నివసిస్తూ ఇక్కడే ఉండేవాళ్ళు మీరు మరి మార్వాడీలు వేరు అన్నట్టే కదా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఇట్లా అని అంటున్నప్పుడు మీరు వేరే వాళ్ళు అన్నట్టే కదా. మరి మరి మీరు వేరే వాళ్ళు అన్నప్పుడు మీకు ఎందుకు ఇక్కడ అంత రైట్స్ ఇవ్వాలి? ఒకసారి మరి మీరు కూడా ఆలోచించుకోవాలి మార్వాడీలు. ఇఫ్ యూ బిలాంగ్ టు తెలంగాణ, మన కల్చర్ ఇది అని మీరు అట్లా చెప్పడం అనేది సబబు కాదు, అర్థమైందా? తర్వాత ఇప్పుడు బిజినెస్ చేసుకోవడానికి ఉంటారు, బిజినెస్ చేసుకుంటారు, అంత మంచిగా ఉంటుంది. ఇది సిచ్యువేషన్ ఎట్లా వచ్చేసిందంటే మోండా మార్కెట్లో ఒక కారుకు కారు కొట్టి అడ్డుగా ఉంటే, మార్వాడి కారు అడ్డుగా ఉంటే ఎవరో అటు నుంచి వెళ్తున్న పిల్లలు కొంతమంది హార్న్ చేసిండ్రు. మీరు కార్ బ్లాక్ చేసిండ్రండి అంటే అక్కడ గొడవ ముదిరింది. ఎట్లా అంటే వాళ్ళు అక్కడి నుంచి ఏమన్నారంటే మీరు నీచ్ జాతి అని. ఈ నీచ్ జాతి అని ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తాయి చెప్పండి? ఆడ బిజినెస్ మీరు చేసుకుంటారు, బిజినెస్లు చేసుకోవాలి, వీళ్ళు బయటోళ్ళు రోడ్ పంట బయటోళ్ళు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటుంది. కారు అడ్డం పెట్టి దాన్ని తిట్టి మళ్ళీ నీచ్ జాతి అని చెప్పుకుంటే చెప్పి ఇది ఇంకా ఇట్లా అవమానపరిచినట్టే కదా మరి వాళ్ళని. మీరు ఇది అవమానపరచడం అనేది మీకు సమంజసమా? మరి ఇది
మార్వాడీలు ఇప్పుడు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, మేము బిజినెస్ చేస్తాం, అవి ఇవి చేస్తాం, జहाँ पे रेलगाड़ी नहीं जाती वहाँ पे మార్వాడి जाता అని ఏదో ఉంటుంది కదా, రైలు గాడి పోందానికి మార్వాడి పోతాడు అని ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ఓ భయ్ బిజినెస్ చేసుకోండి, అన్ని మంచిగా చేసుకోండి, తప్పేం లేదు. కానీ ఒక లాంగ్వేజ్ని చులకనగా చూడకండి, మా కల్చర్ని చులకనగా చూడకండి. తర్వాత ఇప్పుడు మనము కొంతమంది మన తెలంగాణ వాసులు ఉంటారు, బీసీ బిడ్డలే ఉంటారు, ఎస్సీ బిడ్డలే ఉంటారు, ఎవరైనా ఉంటారు. వాళ్ళను మీరు చులకనగా చూసి తిట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇఫ్ యూ కంఫర్ట్ టు కమ్ హియర్ టు డూ బిజినెస్, గో హెడ్, లైక్ నోబడీ ఈజ్ ఇంటర్ఫియరింగ్ విత్ యువర్ బిజినెస్. ట్యాక్స్లు కట్టుకోండి, ఓ పద్ధతి ప్రకారం తీసుకోండి, ఓ పద్ధతి ప్రకారం మీరు బిజినెస్లు నడిపించుకోండి. అంతేగాని మిగతా బిజినెస్లు తొక్కేయడం కానీ, లేకుంటే ఈ కల్చర్ని తిట్టడం కానీ మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని బిజినెస్లు పెడతారండి. ఇప్పుడు వీళ్ళు ఇంత మంచి స్వచ్ఛం పోవాలని అంటే కదా, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా చూడండి ప్రజలారా. ఈ గుజరాతీ, మార్వాడి ఈ బిజినెస్లు అన్నీ వీళ్ళు ఏం చేస్తారంటే అసలు దేశాన్ని ఇప్పటిదాకా ఇన్నోవేషన్ ప్రకారం తీసుకుపోరు, లాబీ చేస్తారు వీళ్ళు. లాబీలే బిజినెస్లు చేస్తారు. ఇవాళ కనుక చూస్తే రిలయన్స్లో అనిల్ అంబానీ ఉంటాడు. అనిల్ అంబానీ ఏం చేస్తాడంటే 1,00,000 కోట్లు తిన్నాడు మన దేశాన్ని. ఈ లాస్ట్ 10 yearsలో అనిల్ అంబానీ అనే అతను 1,00,000 కోట్లు రుణమాఫీ చేయించుకున్నాడు. 1,00,000 కోట్లు అంటే 1,00,000 మంది కోటీశ్వర్లకు ఆయన ఒక్కడే రుణమాఫీ చేసుకున్నాడు. మరి దేశ సంపాదన ఎక్కడికి పోయినట్టు? ఇది మార్వాడి గుజరాతీ వాళ్ళది పోయినట్టుగా, ఇంకా లేకుంటే దేశ సంపాదన పోయినట్ట, ఇది ఎవరిది పోయినట్టు? అట్లాగే కనుక చూసుకుంటే జియో చూసుకుందాం మనము. జియో ఇనీషియల్గా చాలా చీప్ ప్రైసెస్కి చేసుకొని ఇవాళ అది చాలా కాస్ట్లీగా మూవ్ చేసిండు. ఏమైనా కొత్త ఇన్నోవేషనా? కాదు. ఇనీషియల్గా వాళ్ళు ఒక లాబీలు చేసుకుంటారు, ఒక గవర్నింగ్ బాడీస్ తోటి కొంత లాబీలు చేసుకుంటారు, దాంతో ముందుకు వెళ్ళిపోతారు. ఇవాళ అదే కాదు, అదాని గారిని చూసుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని బిజినెస్లు చేస్తారు. బిజినెస్లు చేసుకునేటప్పుడు సీపోర్ట్లు ఆయనకి, ఎయిర్పోర్ట్లు ఆయనకి, పెట్రోలియం కంపెనీస్ కూడా ఇప్పుడు మొదలైనవి, మైనింగ్లు మొదలైనవి, బ్యాంకింగ్లు మొదలైనవి. అన్నిట్లల్లో ఏంటంటే వీళ్ళు లాబీ చేసుకొని లాభాలే తీసుకుంటారు తప్ప ఇన్నోవేషన్ కాదు. ఇన్నోవేషన్ లేనప్పుడు దేశం ఎప్పుడు కూడా ఆర్థికంగా పురోగతి చెందదు. అయితే ఇప్పుడు మస్తు మంది చెప్తారు మనది దీని బిగ్గెస్ట్ ఎకానమీ కదా, ఇంకా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తెలియకుండా మాట్లాడుతున్నావు ఏంది అన్నట్టు మాట్లాడతారు. బాస్, మనం 100 మంది ఉన్నాం అన్నప్పుడు 100 రూపాయలు ఒకటి ఈజీ, అర్థమైందా? అట్లాగే ఒక దేశంలో అంటే ఒక వేరే సిచ్యువేషన్లో 10 మంది ఉన్నప్పుడు 10 రూపాయలు అవుతాయి, ఓకే, లేకుంటే 20 రూపాయలు అవుతాయి, 30 రూపాయలు అవుతాయి. ఇప్పుడు 30 రూపాయలు ఎక్కువనా, మరి 100 రూపాయలు ఎక్కువనా అంటే ఇక్కడ 100 మంది ఉన్నారు, మరి అక్కడ 10 మందే ఉన్నారు. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చూసుకుంటే కనుక పర్ క్యాపిటల్ ఇన్కంలో మన దేశం బాగా వెనుకపోయింది. ఎందుకంటే ఇట్లాంటి ఇన్నోవేషన్ లేక లాబీలు చేసుకొని రాజకీయంగా ఎదుగుతూ ఉంటారు అనమాట. అయితే దీనికి రాజకీయవేత్తలు కూడా తొత్తుల్లాగా తయారవుతుంటారు కొన్నిసార్లు. అయితే ఇప్పుడు ఇంకొకటి చూపిస్తుంది చూడండి ఇక్కడ ప్రజలారా. సో ఈ గోబ్యాక్ నినాదం ఇట్లా నడుస్తున్నప్పుడు వీళ్ళ మీద కేసులు కూడా పడ్డాయి. చూస్తున్నాయి కదా ఇక్కడ, ఒక పెన్ పేపర్ పెడతా సారీ. ఇదేంటంటే ఈ నినాదాలు ఎవరు చేయొద్దు, చేసినట్టయితే ఆర్టికల్ సెక్షన్ 196 సెక్షన్ 49 కింద ఇది కొత్తది భారతీయ న్యాయ సంహిత, దీని కింద పోలీసులు కేసులు రిజిస్టర్ చేస్తారు. సో అంటే ఇది ఏంటంటే ఇట్లాంటివి చేయరాదు. తర్వాత ఇప్పుడు మన హైదరాబాద్లో బంద్ జరిగింది ఆగస్ట్ 2 నాడు. ఇది ఇక్కడే అయిపోలేదు, వీడు చూడండి ప్రజలారా. ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ డ్రైవ్స్ గేమ్ పేస్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ గారు చెప్తా ఉంటారు, మార్వాళ్ళు గుజరాతీ వాళ్ళు బిజినెస్ బాగా చేసిండ్రు, వీళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడారు అంటే. సనాతన ధర్మాన్ని అందరు కాపాడారు బండి సంజయ్ గారు, మీరు మరీ ఇట్లా మాట్లాడద్దు, ఇది పద్ధతి కాదు ఇట్లా మాట్లాడటం. సనాతన ధర్మం అంటే ఇప్పుడు మనం అందరం హిందువులం కాదా, మనం కొద్దిగా వేరేనా? కాదు కదా, మనం అందరం దేవుడిని మొక్కుతా ఉన్నాం, మరి అన్నీ చేసుకుంటా ఉన్నాం, ఒక వాళ్ళే కాపాడినరు అంటే. మీ రాజకీయ కాంక్ష కోసం, మీ రాజకీయ స్టెబిలిటీ కోసం, మీరు రాజకీయం కోసం మాట్లాడుకోవచ్చు కాక, కానీ దాన్ని రిలీజియన్ను మిగతా వాళ్ళకు మీరు రుద్దకపోవడం అనేది చాలా తప్పు. ఉట్టి మారుడిలే హిందూస్ అన్న టైప్లో ఉంటే మరి రేపొద్దున వాళ్ళు ఒక్కళ్ళే ఓటేసి గెలుస్తారా మీరు? అదేనా? ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంతమంది దళిత బిడ్డో బీసీ బిడ్డో ఉన్నారు కదా, మరి వాళ్ళ నీచ జాతి అని తిట్టారు కదా, మరి దానికి ఏం రెస్పాన్స్ ఇస్తారు? అట్లాగే ఇప్పుడు వాళ్ళతో తిరిగే వాళ్ళకు కూడా మీకు ఏమన్నా అనిపించాలి కదా. మరి మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు ఏమనిపించుకోకుండా ఇంకా మీకు సపోర్ట్ చేయాల్సిన వ్యక్తి వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే కొంచెం బాధాకరంగానే ఉంటుంది కదా మరి అది. సో ఇవి తెలుసుకోవాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు. అట్లాగే ఇంకో కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం మనం. చూడండి ప్రజలారా, ఇప్పుడు ఈయన గారు ఏం చెప్తా ఉంటారు వీళ్ళు, ప్లస్ ఇంకోరు మాధవీలత గారు, వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే చూడండి, బండి సంజయ్ గారు అండ్ ఇంకో మాధవీలత గారు, వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే
ఇగో ఈ రోహింగ్యాలను పట్టుకురంటారా, ఇది కాదు మీరు మార్వాడీలను కాదు అనాల్సింది, రోహింగ్యాలను అది గోబ్యాక్ అని చెప్పండి అంటే, రోహింగ్యాలు గోబ్యాక్ చెప్పాల్సిందే. కానీ ఎక్కడున్నారు మరి వాళ్ళు? ఇప్పుడు మార్వాడి అంటే షాపులు పెట్టుకున్నారు, చూపిస్తూ ఉన్నారు, అంత బాగానే నడుస్తుంది, మనం చెప్తా ఉంటాం వాళ్ళు గోబ్యాక్ మీరు ఇటు వేసిరమే అని. మరి కేంద్ర మంత్రి, అది హోం మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు కదా, దానికి సహాయ శాఖ మంత్రియే కానీ, ఓకే, కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారు మరి ఆయన ఒప్పుకున్నట్ట ఇప్పుడు రోహింగ్యాలు తెలంగాణలో మన హైదరాబాద్లో చాలా ఐఎస్ఐ హబ్బుల్లాగా పెట్టుకొని ఉన్నారు, ఇట్లున్నారు అట్లున్నారు వాళ్ళు అంటుంటే, అంటే ఇది మనము ఇన్ఎఫిషియంట్ అనేటనా? మన దేశం ఇన్ఎఫిషియంటా, మన మన మిలిటరీ ఇన్ఎఫిషియంటా, మన పోలీస్ ఇన్ఎఫిషియంటా, లేకుంటే మంత్రులు ఎక్కున్న మీరు ఇన్ఎఫిషియంటా? మరి ఎవరు సార్ ఇక్కడ ఇన్ఎఫిషియంట్? సో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అన్నప్పుడు మరి దొరకబట్టాల్సింది ఎవరు? మన ప్రభుత్వమే కదా. మరి ప్రభుత్వం దొరకబడతలేదంటే ఏమన్నట్టు ఇది అంటే? సో నేను ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే, మార్వాడి గోబ్యాక్ నినాదం కరెక్ట్ కాకపోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చేయాల్సిన పనులు కొన్ని న్యాయబద్ధంగా చేయాలి, జిఎస్టీలు కట్టాలి, ఇక్కడ తెలుగు నేర్చుకోవాలి, వాళ్ళ పిల్లలకు కూడా తెలుగు నేర్పాలి, ఇక్కడ లోకల్స్కి ఉద్యోగాలు ఇవ్వాలి. తర్వాత అసలు ఎవరిని ఇట్లా నీచ్ జాతి అని చెప్పి తిట్టడం అనేది సబబు కాదు. ఇట్లాంటి చాలా తప్పు పద్ధతులు, మీరు ఇట్లాంటివి మాట్లాడద్దు. ఇక లోకల్ పొలిటీషియన్స్ వీళ్ళు వాళ్ళు మాధులత గారు కానీ బండి సంజయ్ గారు ఎవరైనా కానీ సనాతన ధర్మాన్ని కాపాడాల్సింది మన అందరి బాధ్యత. ఓకే, ఒక్కరు కాపాడితే అనేది సనాతన ధర్మం మిగలదు. అట్లా మిగలకనే ఇలా అసలు భారతదేశంలో ఉన్న హిందుత్వం భారతదేశంలో మిగిలిపోయింది. ఇంగ్లీష్లో ఒక బైబుల్ పుస్తకం పట్టుకొని దేశం అంతా తిరిగి ప్రపంచం అంతా తిరిగి వాడు ఏం చేసాడు, మొత్తం క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేసుకున్నాడు. అర్థమైందా? ఇంకా ముస్లిమ్స్ ఒకటే పుస్తకాన్ని పట్టుకొని అటు ఇటు తిరిగినారు, వాళ్ళు చెప్పాల్సినంత చెప్పారు. మన దగ్గర వేరే పుస్తకాలని, వందల పుస్తకాలని, శ్లోకాలని రకరకాలుగా ఉన్నాయి కదా. మనం ఎందుకు భారతదేశం దాటి స్ప్రెడ్ కాలేదు అంటే, జస్ట్ బికాజ్ దాన్ని కంటైన్ చేసినాం. అట్లా కంటైన్ చేస్తే అయ్యేది కాదు. కంటైన్ చేయకుండా దాన్ని ఓపెన్గా పెట్టినట్టు అయితేనే అవుతుంది. అంటే ఇప్పుడు మార్వాడీలు ఏదో వాళ్ళొక్కలే చేస్తుండ్రు అని చెప్పడం సబబు కాదు. దేశమంతా చేస్తుండ్రు అంటేనే ఆ హిందుత్వము, ఆ మతము, మన సాంప్రదాయాలు కొన్ని మిగులుతాయి, లేకుంటే అవి కూడా మిగిలాయి. సో ఈ వీడియో ఇక్కడ ఆపిస్తున్న ప్రజలారా, జస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, రైట్?